ఈ 2024 సంవత్సరంలో రేపటి రోజు అనగా బుధవారము ఏప్రిల్ 17వ తారీఖు నాడు మనకి శ్రీరామనవమి పండుగ వస్తోంది. శ్రీరామనవమి పండుగ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అసలు పండుగ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుగకి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్ల వల్ల పూజను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఉదయమే పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఆ ఏర్పాట్లు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, తులసి కోట వద్ద పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేయటం, అలాగే ఇంటికి మామిడి తోరణాలను చక్కగా ముందుగా నీటితో కడిగి మామిడి తోరణాలుగా చక్కగా కట్టుకోవటం, గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేయటం. ఎందుకంటే స్వామి అమ్మవార్లు ఇంట్లోకి వచ్చే వేళ ఇల్లు ఎల్లవేళ శుచి శుభ్రతగా ఉండడము, ఇప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అంటే ఇంటికి మామిడి తోరణం కట్టడం, ఇంటి ముందు ముగ్గును ఉంచడం, ఇవన్నీ కూడా పాజిటివిటీని ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలియదని కాదండి. కొత్తగా ఇప్పుడు పూజలు మొదలు పెడుతున్న వారైనా, కొత్తగా పెళ్ళైన వారికి ఇలాంటి వీడియోస్ అనేవి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి ఒక్క విషయం కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. సపరేట్గా పీఠం పెట్టి శ్రీరామనవమి పండుగ చేద్దాం అనుకున్నవారు చక్కగా పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి స్వామివారి పాదాలను వేయటం, శంకుచక్ర నామాలను వేయటం వేస్తే చాలా మంచిది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే చలిమిడి, వడపప్పు, పానకం ఇవి తప్పకుండా నివేదించాలండి ఈ రోజున. ఇక ఇవి కాకుండా యథాశక్తి మీ శక్తి కొలది ఇంకేమైనా సరే నైవేద్యాలు అనేవి సమర్పించవచ్చు. ఏంటండి ఇవన్నీ కూడా నైవేద్యాలు ముందులో చేసుకోవచ్చా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఇవి మీరు ఆ రోజైనా సరే ఉదయమే తేలికగా చేసుకునేటటువంటి నైవేద్యాలని చెప్పడం జరుగుతుంది అంతే. ఇందులోకి మనం ముందుగా చేయవలసింది ఏమిటి అంటే శుద్ధమైన జలం తీసుకోవాలి. అవి ఎంగిల్ చేసినవి ఉండకూడదు. అలాగే కొద్దిగా బెల్లాన్ని దంచుకోవటం, మిరియాలు యాలకుల పొడి 1 స్పూను, అలాగే నిండుగా నీళ్లు. ఇక ఇంతేనండి. 1 స్పూన్ వేసి ఇలా కలిపినట్లయితే మీకు పానకం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక రాగి గ్లాసులో చేసినటువంటి పానకాన్ని మీ అందరికి షేర్ చేస్తున్నాను. అందుకే కొద్దిగా బెల్లము, 1 స్పూన్ మిరియాల పొడి, యాలకుల పొడి వేశాను. స్వామివారికి ఈ రోజు పెట్టిన ఏ నైవేద్యంలో సరే ఒక్క తులసి దళం వేసి సమర్పించినట్లయితే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారట. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ పెసరపప్పు మా పొలంలో పండిందండి. అందుకని కొన్ని పొట్టు కూడా ఉన్నాయి చూసారా, పొట్టు పెసరపప్పు ఇది. అలాగే కొద్దిగా బెల్లము, ఒక తులసి దళము. ఇక ఈరోజు అయితే పూర్ణాలు వేశానండి. ఇంకా పూర్ణాలు అలాగే వడపప్పు, బెల్లము, పానకము ఇవైతే స్వామివారికి నివేదిద్దామని చెప్పి మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ పూజా వీడియో షేర్ చేయాలి కదా, అందుకని ఈ నైవేద్యాలు చేశానండి. అయితే శ్రీరామనవమి పండుగ ఎలా ఇంట్లో చేసుకోవచ్చు తేలికగా అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సులభంగా ఇంట్లోనే శ్రీరామనవమి పండుగని మనం అత్యంత వైభవోపేతంగా పూజని నిర్వహించవచ్చు. ఎలా అనే విషయాన్ని ముందుగా వీడియో పెట్టున్నాను కదా, ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది ఏమిటి అంటే స్వామివారి చిత్రపటానికి బొట్లు పెడదామని చెప్పి కొద్దిగా గంధము, అలాగే కుంకుమ, అందులో కొద్దిగా జవ్వాది పౌడర్ వేశాను. కొద్దిగా నీళ్ళను కానీ లేదా రోజు వాటర్ అయినా వేయవచ్చు. ఇలా ఏరుబడితో కనుక పెట్టినట్లయితే స్వామివారికి మాలని గంధపు మాలను వేయవచ్చు. అంటే గంధం అంటే చందనం మాల కూడా అంటూ ఉంటారు కొంతమంది. స్వామివారి పటం అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఇలా గంధం కుంకుమ బొట్లతో కొద్దిగా జవ్వాది పౌడర్ కలిపి పెట్టినట్లయితే స్వామివారి పటానికి బొట్లు పెట్టిన తర్వాత ఇంకా గంధం ఇంకా కుంకుమ ఇదంతా కూడాను ఏం చేయాలి అంటే మీరు దేవుని సామాగ్రి అంటే పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటాం కదండి ముందు రోజే, వాటికి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవచ్చు. కాబట్టి అవి కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటం ఉంటే చాలా మంచిదండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారికి అమ్మవారికి చక్కగా మాలలు అవి. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం కదా, అందుకని స్వామి అమ్మవార్లకు ఈ విధంగా మాలలు వేయడానికి నేను అలా ప్రయత్నిస్తున్నాను. కొద్దిగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తున్నాను. చందనం మాల చాలా అందంగా ఉంది కదూ. అలాగే ఇటువంటివన్నీ కూడా పూజ సంబంధించిన అన్ని పనులు ముందు రోజే చేసుకోవటం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా ఉదయమే చేసుకోవచ్చు. ఉగాది మన తెలుగు కొత్త సంవత్సరం ఒక వారం రోజుల క్రితమే వచ్చింది కదండి. అప్పుడే నేను ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకున్నాను. కాబట్టి పూజా గదిని ఇప్పుడు మళ్ళీ నేను శుభ్రం చేయటం లేదు. సీతారాముల వారి యొక్క చిత్రపటానికి మాత్రమే ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పూజలు పెట్టుకుందామని చెప్పి సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే స్వామి అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉందండి నా దగ్గర. ఈ విగ్రహం గురించి నేను పూజా వీడియోలో కూడా షేర్ చేశాను. చాలా సెంటిమెంట్ అండి. స్వామి అమ్మవార్ల విగ్రహం మాకు భద్రాచలం నుంచి మా అమ్మ తీసుకొచ్చింది. సరిగ్గా శ్రీరామనవమి పండుగ 2 రోజులు ఉందనంగా రాముల వారు మా ఇంటికి వచ్చారండి. ఆ ఇంటికి వచ్చిన శుభవేళ మేమందరం కూడా స్వామి అమ్మవార్ల ఇంట్లోకి ఆహ్వానిస్తూ చక్కగా పసుపు ఎరుపు నీళ్ళతో దిష్టి తీసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత
చక్కగా మల్లెపూలతోటి అర్చన చేసి పూజలవి చేసుకున్నాము. చాలా సంబరంగా జరుపుకున్నాము. ఇంకా మనకి పూజలో కావాల్సింది ఏమిటి అంటే తమలపాకులు కావాలండి. తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారు సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజున. అలాగే మీకు ఇక్కడ పైన వీడియోలో చూస్తున్నారు కదా, ఈ తమలపాకుల మొక్క మా ఇంట్లోదేనండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు తమలపాకులు అవి కోసేస్తూ ఉంటాము. అందుకని చిన్న మొక్కగానే ఉండిపోతుంది అలాగే. అలా 5 తమలపాకులు లేదా 9 తమలపాకుల మీదైనా సరే శ్రీరామ 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 అని రాసి స్వామివారు సమర్పిస్తే మంచిది. కాబట్టి సింధూరంతో రాయవచ్చు, లేదంటే గంధంతో రాస్తే చాలా బాగా కనబడుతుందండి. సింధూరంతో రాస్తే కొంచెం బాగా అంత బాగా కనిపించటం లేదని నా ఉద్దేశము. అందుకే గంధము ఇంకా కుంకుమొట్లతో అలంకరణ చేసిన తర్వాత శ్రీరామ అనే పేరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీరామ అని రాసి ఇంకా తమలపాకు కింద ప్రదేశంలో నేను స్వామివారి యొక్క నామం కూడా వేశానండి. నామాన్ని వేయచ్చు, లేదా శ్రీరామ శ్రీరామ అని ఒక తమలపాకు మీదే 5 సార్లు రాసి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా తమలపాకు మీద శ్రీరామ అని రాసేటప్పుడు శ్రీరామ తారక మంత్రాన్ని చదివితే చాలా మంచిదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రాన్ని చదువుకుంటూ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ భక్తిపూర్వకంగా శ్రీరామ అని రాయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు రోజు రాసుకోవచ్చండి. శ్రీరామనవమి పండుగ వేళ ప్రజలందరూ కూడా ఒక దగ్గర చేరి చలువ పందిళ్ళు వేసి 9 రోజులు కూడా స్వామి అమ్మవార్లకి ఎంతో వైభవపేతంగా పూజలవి చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి పండుగ వేళ నవమి తిథి ఎప్పుడైతే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉంటుందో ఆ రోజున నవమి తిథిగా భావించి ఆ రోజునైతే శ్రీరామనవమి పండుగనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకుగాను శ్రీరామనవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజా సమయం గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా నేను శ్రీరామనవమి పూజా విధానాలు షేర్ చేస్తున్నాను. ఇక అలాగే దేవుని పూజా సామాగ్రి కూడా ముందు రోజు శుభ్రం చేసుకుంటే ఇక తర్వాత గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే పూజలో హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇదిగోండి శంకు చక్ర నామాలు ఉన్నటువంటి ఇటువంటి దీపపు కుందులు ఉంటే పూజలో పెట్టుకోండి. లేదా మట్టి పరిమితులు కూడా దీపారాధన చేయవచ్చు. వెండి కుందులు, ఇత్తడి కుందులు మీ శక్తి కొలది యథాశక్తి స్వామి అమ్మవార్లని భక్తిపూర్వకంగా మీరు ఎలా పూజించినా సరే రామయ్య తండ్రి పలుకుతాడు. సపరేట్గా పీఠం పెట్టినప్పుడు కూడా మీరు శంకుచక్ర నామాలు ముగ్గు వేయమన్నారు. అలాగే పూజలో శంకుచక్ర దీపాలు ఉన్నటువంటి కుందులు కూడా పూజలో పెట్టమంటున్నారు. ఎందుకని అని అడిగినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరామ అవతారము. ఆ అవతార పురుషుడిని ఏ అవతారంలో పూజించినా కూడా శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే కదా. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు శంకుచక్ర నామాలను వేయటం, అలాగే శంకుచక్ర దీపాలను వెలిగించటం, అలాగే ఒక తమలపాకు పైనైనా సరే శంఖం చక్రం చక్కగా నామాన్ని గీసి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఆ తమలపాకుని పూజలో ఉంచవచ్చు. ఇక అలాగే మనం పూజలు చేసేటప్పుడు పూలు తప్పనిసరి. కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనది తులసి దళాలతో మాల. కాబట్టి తులసి దళాలతోటి చక్కగా మాలను అల్లి స్వామివారి సమర్పించండి. లేదా మార్కెట్లోనే సరే మనకి శ్రీరామనవమి పండుగ వేళ తులసి దళాల మాల అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అవైనా తీసుకొచ్చి వేయవచ్చు. ఇక అలాగే మా పెరట్లో పూసినటువంటి కనకాంబరాలండి. ఈ కనకాంబరాన్ని కోసుకువచ్చాను. అత్తయ్య గారు చక్కగా ముద్దగా దగ్గరగా మాలను కడుతున్నారు. చూసారా ఎంత అందంగా ఉందో మాల. కనకాంబరాలే కాదండి, అలాగే మా పెరట్లో తులసి దళాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తులసి దళాల మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటాము. ఇలా తులసి దళాలను కోసుకువచ్చి శుభ్రం చేసి ఆ తర్వాత అత్తయ్య గారు గన్నేరు పువ్వులతో తులసి దళాలు గన్నేరు పువ్వులతో మాలనైతే కట్టారు. తులసి దళాల మాల కూడా చాలా అందంగా కుదిరింది. మా పెరట్లో తులసి దళాలు కనకాంబరాలే కాకుండా మందార పువ్వులు 3 రకాల మందార పువ్వులు ఉంటాయండి. ఈ 3 రకాల మందార పువ్వులు కూడా కోసుకొచ్చి పూజలో పెడుతూ ఉంటాను. ఎర్రటి మందారాలు, అలాగే పింక్ కలర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మందారాలు, ఇక ఇవే కాకుండా గంట మందారాలు కూడా ఉంటాయండి. వీటన్నిటిని రకరకాల మందారాలన్నింటినీ కోసుకొచ్చి పూజలో పెడుతూ ఉంటాను. మీరంటే పెరట్లో పూజ కాబట్టి ఇన్ని రకాల పువ్వులు చూపిస్తున్నారండి, మరి మేము కొనుక్కోవాలంటే మాకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది కదా అనుకోవచ్చు. ఒక్క పువ్వునైనా సరే భక్తిపూర్వకంగా భగవంతుని సమర్పించినట్లయితే ఆ ఫలితం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇందాక మీకు తమలపాకు మొక్కను చూపించాను కదండి, మీకు చిన్న ఇమేజ్లో కనిపించి ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. మా చాలా చిన్న మొక్క అండి. అలాగే ఎప్పుడు కూడా తేమ అనేది తమలపాకు మొక్కలో ఉండవలసి ఉంటుంది. అందుకని ఏం చేసామంటే ఒక క్లాత్ని తడిపి ఎప్పుడూ కూడా వీర్ల మీద వేసి ఉంచుతూ ఉంటాము. అలాగే డైరెక్ట్గా కూడా తమలపాకు అనేది మొక్క నుంచి తెంపకూడదండి. ఎందుకంటే ఇది పాకే మొక్క కాబట్టి వేర్లతో సహా వచ్చేస్తుంది. అందుకని కత్తెరతో కట్ చేసుకోవాలి. ఎన్ని కావాలో అన్ని అవసరానికి మాత్రమే కోస్తూ ఉంటాము. చక్కగా చెట్టు నుంచి అప్పుడే కోసాం కదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయినా సరే శుభ్రం చేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత శ్రీరామ అని రాస్తాను. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే అనుకుంటున్నారా? కాదండి, ఇంకా పనులు మిగిలే ఉన్నాయి. అవి ఏమిటి అంటే సపరేట్గా కనుక మీరు పీఠం పెట్టుకున్నట్లయితే అక్కడ స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకోవాలని పూజాపీఠానికి
వెనకమాల బ్యాక్గ్రౌండ్ కానీ లేదా పీటకు పసుపు రాసి అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి చాలా ఇష్టమైనది పూజలు ముఖ్యంగా పెట్టవలసింది ఏమిటి అంటే పిండి దీపం పెట్టాలండి. వరి పిండిలో ఈ విధంగా బెల్లము అలాగే కొన్ని నీళ్లు లేదా మీకు వీలైతే ఆవు పాలు వేసి కూడా చక్కగా మెత్తగా వాటన్నిటిని కూడా కలిపి ఉండగా చేసుకున్నట్లయితే కొంచెం సేపు నానపెట్టాలండి ఎప్పుడు కూడా. అప్పుడే పిండి దీపాలు అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అందుకని నేను ముందుగానే కలిపి పక్కన పెట్టుకుని ఒక అరగంట తర్వాత పిండి దీపాలు చేస్తూ ఉంటాను. అప్పుడే ఎక్కడ కూడా బ్రేక్ అనేది అవ్వకుండా వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడైతే ఇలా చేశాను కదండి, ఒకసారి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాను. వరిపిండి మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు కాబట్టి ముందుగానే బియ్యాన్ని అనేది కడిగి ఆరబోసి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకుంటే మెత్తటి పిండిలాగా వస్తుంది. ఆ పిండిలో మీరు ఇలా పిండి దీపాలను తయారు చేసుకోవచ్చు. ఇదంతా కూడా ముందు రోజు చేసుకోవాల్సిన ప్రాసెస్. పిండి దీపాలు మాత్రం ముందు రోజు చేసుకోకూడదండి, అప్పటికప్పుడే చేసుకోవాలి. పిండి మాత్రం ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ కొట్ల మీద కొనుక్కొచ్చినటువంటి పిండితో పిండి దీపాలు చేయవచ్చునా అంటే అందరికీ కూడా ఇంట్లోనే ఈ విధంగా పిండిని తయారు చేసుకోవడం కుదరదు కదండి. ఎందుకంటే జాబ్ పర్పస్గా కొంతమంది కుదరకపోవచ్చు, లేదా ఇంట్లో ఉన్నా కూడా వారికి ఇలా పిండి తయారు చేయడం రాకపోవచ్చు. కాబట్టి కొట్టు మీద కూడా కొనుక్కొచ్చిన పిండితో కూడా పిండి దీపాలు అనేవి తయారు చేయవచ్చు. మరి ఎన్ని పిండి దీపాలు తయారు చేయాలంటే 9 పిండి దీపాలను తయారు చేయాలండి. గంధం కుంకుమ బొట్లతో కూడా గోవిందనామాన్ని వేయవచ్చు. నా దగ్గర రాళ్లతో పొదిగినటువంటి గోవిందనామం ఉంది. ఈ గోవిందనామాన్ని కూడా ఇలా కొంచెం తడి చేసి ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసినట్లయితే చాలా చక్కగా అందంగా ఉన్నటువంటి పిండి దీపం తయారవుతుంది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరూ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.